ఇప్పుడు మామూలుగా మాన్యువల్గా అంటే మీకు అయ్యే ఖర్చు దాంతో ఎక్కువ ఉంటుండేనా? ఇప్పుడు ఈ డ్రోన్ స్ప్రేయర్లతోటి ఎట్లుంటుంది పెట్టుబడి ఖర్చు? దీంతో తక్కువ, మనీ ఎక్కువ అయిపోతుంది. ఇంతకుముందు ఒక ట్రాక్టర్తో కిరాయిలకు చేయాలంటే ఒక 10 ఎకరాల వరకు చేస్తుండే ఒకరోజు. దీంతో 70-80 ఎకరాలు 84 ఎకరాలు చేసిన నేను ఒకరోజు హైయెస్ట్. నేను టార్గెట్ పెట్టుకుని ఎంత చేయగలుగుతానని చూస్తే 84 ఎకరాలు చేయగలిగింది దీంతో. ట్రాక్టర్తో ఎంత పెట్టుకున్నా అని పొద్దున నుంచి సాయంత్రం వరకు ఎక్కున్నా 15 ఎకరాల కంటే ఎక్కువ చేయలేము. ఈ డ్రోన్ స్ప్రేయర్లు తీసుకొచ్చే ముందు జేసీబీ, హార్వెస్టర్, ట్రాక్టర్లు ఇవన్నీ ఉంటుండేనా? ఉన్నాయి ఇవన్నీ ఉంటుండే. ఉన్నాయి. వీటన్నితోటి ఇన్కమ్ లేకుండేనా? ఉండే కానీ కొంచెం రిస్క్ ఎక్కువ. వాటితోటి రిస్క్ ఎక్కువ. నీకు ఇది వచ్చిన తర్వాత తక్కువ అయిపోయిందా? చాలా తక్కువ. ఓకే. ఇప్పుడు మొత్తం 4 డ్రోన్లు మెయింటైన్ చేస్తారు. అవును. ఇవన్నీ మీరే కొనుగోలు చేసారా? మొత్తం మీరే. ఈ ఎవరెవరు ఎంతమంది ఆపరేట్ చేస్తారు ఇవి? 4 ఆపరేట్ చేస్తారు. ఇప్పుడు మన రమేష్ అన్న కాకుండా వీళ్ళు కూడా ఒక్కొక్క డ్రోన్ వీళ్ళు ఆపరేట్ చేస్తూ ఉంటారు అన్నట్టు. మీ పేరన్నా? సురేష్. మీ పేరు? ప్రసాద్. మీ పేరన్నా? గణేష్. మీ పేరు? సీను. ఈ చిన్న బుడ్డోడు అన్న వాళ్ళ కొడుకు అన్నమాట. సో నేర్చుకుంటుండే, ఇప్పటి నుంచి నేర్చుకుంటుండే అన్నమాట. సో మీకు డైలీ పోతారా ఇవి తీసుకొని వెళ్తారా? ఎట్లా రెంట్కి మామూలుగా ఇస్తూ ఉంటారు? ఒక పంపుకో ఎకరం పొలం వస్తుంది. రోజు దినం ఉంటుందా లేకపోతే ఇట్లా మధ్యలో పక్కకు పెట్టాల్సి అట్లా ఏమైనా ఉంటుందా? డైలీ ఉంటుంది. ఎట్లా మీ చుట్టుపక్కల ఊరు వాళ్ళు అట్లా అందరూ పిలుస్తారా? మీకు ఎన్ని ఎకరాలు ఉన్నాయి? మాకు సొంతంగా అంటే సొంతంగా 5 ఎకరాలు నేను కౌలు చేస్తుంటాం. కౌలు చేస్తుంటారా? మీకు మామూలు మీ పొలాలలో కూడా ఇవి వాడుకుంటారా? అన్ని డ్రోన్లు మీకు టైం ఉన్నప్పుడు బయటకు పంపిస్తాం. అంటే ఎక్కువ కమర్షియల్ గానే మనం బయటకు పంపడానికే తీసుకున్నాం. బయటకు పంపేయడానికే తీసుకున్నారు. అది రెంట్ పర్పస్కే. మొత్తం బయట వాళ్ళకి ఎవరికైతే అవసరం ఉంటుందో రైతులకి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల వాళ్ళు ఈ అన్ననే కాంటాక్ట్ అయ్యి మాకు మందు పిచికారి వేయడానికి డ్రోన్ స్ప్రేయర్లు కావాలి అంటే వాళ్ళకి రెంట్కి ఇస్తారు. ఎట్లా ఇస్తారు అన్న? మామూలు అయితే ఒక రోజుకు అని ఉంటుందా లేకపోతే ఒక ఎకరానికి అన్నట్టు ఉంటుందా? ఎట్లుంటుంది? పర్ ఎకరం 500. పర్ ఎకర్ 500 తీసుకుంటారు. అట్లా ఎన్ని ఎకరాలు అనేది మరి మీరు ఎట్లా తీసుకుంటారు? ఎట్లా అంటే మనకి మాన్యువల్ గా రిమోట్ లో తెలిసిపోతుంది మనకి ఎన్ని ఎకరాలు అనేది కూడా తెలిసిపోతుంది. అచ్చా, ఓకే. ఈ రిమోట్ లో వీళ్ళు ఎన్ని ఎకరాలకి వాడిరు ఏంది అనేది మొత్తం ఇందులో తెలిసిపోతుంది. ఎన్ని ఎకరాలు కొట్టినాము, ఎన్ని లీటర్ల వాటర్ కొట్టినాము, ఎంత స్లో ఉంది, ఎంత ట్యాంక్ లో ఎంత ఉంది, ఎంత ఖాళీ అయింది, బ్యాటరీ ఎంత వాడినాము, ఇంకా ఎంత బ్యాటరీ ఉంది, టోటల్ మనకు ఇన్ఫర్మేషన్. ప్రతి చిన్న పాయింట్ కూడా దీంతో మనం ఏం చేసినాం, ఎట్లా వాడినాం, ఏ రకంగా యూజ్ చేసినాం అనేది మొత్తం ఇందులో ఫీడ్ అయి ఉంటుందని చెప్పేసి అంటున్నా. ఓకే. ఈరోజు మొత్తం ఏం చేసినాం అనేది కూడా దాంట్లో లాస్ట్లో హిస్టరీ ఉంటుంది. సో అట్లా మొత్తం హిస్టరీ చూసుకొని దీంతో ఈ రోజు మనం ఎంత పని చేసినాం, ఎట్లా చేసినాం అనేది మొత్తం దానిలో హిస్టరీ చూసుకుంటే తెలుస్తుందంట.